సత్యం పరమధర్మం. ప్రారంభం. పురాతన కాలంలో కృష్ణాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ ఊరిలో అందరూ ఎంతో మంచిగా ఉండేవారు. అయితే ఓ వ్యక్తి మాత్రం చిన్న చిన్న అబద్ధాలు చెప్పి తన ప్రయోజనం పొందేలా చూసుకునేవాడు. అతని పేరు మధు. మధు చాలా తెలివైన వాడే, కానీ నిజాయితీకి అంత ప్రాధాన్యం ఇవ్వడు. అతని నాన్న శివయ్య ఒక సాధారణ కూలి, కానీ ఎంతో ధర్మపరుడైన వ్యక్తి. గురువు బోధన. గ్రామంలోని పిల్లలందరూ ముత్యాల గురువు వద్ద విద్య నేర్చుకునేవారు. ఆయన చాలా తెలివైనవారు. పిల్లలకు నీతులు నేర్పించే విధానం చాలా ప్రత్యేకమైనది. ఒకరోజు గురువు పిల్లలందరికీ ఒక విషయానికి చెప్పారు. పిల్లలారా, జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా నిజం చెప్పడమే మన ధర్మం. అబద్ధం చెప్పడం ఎంత చిన్నదైనా అది ఒక రోజున మనకు తలనొప్పిగా మారుతుంది. అందరూ తలూపి అంగీకరించారు. కానీ మధు ఈ మాటను పెద్దగా పట్టించుకోలేదు. అతనికి తండ్రి ఎప్పుడూ చెప్పే మాట గుర్తొచ్చింది: నిజాయితీ ఉన్న మనిషికి భయపడాల్సిన అవసరం ఉండదు. అబద్ధం వల్ల వచ్చిన కష్టం. ఒక రోజు గ్రామంలోని చెరువు వద్ద పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. ఆ సమయంలో మధు అకస్మాత్తుగా కింద పడిపోయాడు. అతని చేతిలోని రామును చెందిన బంగారు ఉంగరం నీళ్లలో పడిపోయింది. రాము చాలా బాధపడ్డాడు, ఎందుకంటే అది అతని తాతయ్య ఇచ్చిన అతి విలువైన జ్ఞాపకం. అప్పుడే మధు అందరికీ అబద్ధం చెప్పాడు. నేను ఉంగరం తీసుకోలేదు, అది నీళ్లలోనే పడిపోయింది అని. కానీ అలా చెప్పి మధు ఇంటికి వెళ్ళాడు. కానీ ఆ రాత్రి నిద్రపోయే ప్రయత్నం చేసినా అతని మనసు ప్రశాంతంగా లేదు. అతని నాన్న ఎప్పుడూ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి: నిజం చెప్పలేనప్పుడు మన మనసే మన శిక్షకుడవుతుంది. సత్యం వలన వచ్చిన గౌరవం. 2 రోజులు గడిచిపోయాయి. మధు కలలో కూడా ఆ ఉంగరం గురించే ఊహించుకోవడం మొదలుపెట్టాడు. చివరికి అతను తట్టుకోలేక రామును దగ్గరికి వెళ్ళి అన్నాడు: రాము, నిజం చెప్పాలంటే నీ ఉంగరం నీళ్లలో కాదు, అది నా దగ్గరే ఉంది. నేను భయపడి అబద్ధం చెప్పాను. అది విన్న రాము మొదట కోపగించాడు, కానీ వెంటనే అన్నాడు: నిజం ఒప్పుకున్నావుగా, అదే చాలు మధు. నీ నిజాయితీకి నేను సంతోషిస్తున్నా. ఈ విషయానికి గురువుగారికి తెలిసినప్పుడు ఆయన మధును దగ్గరకు తీసుకుని అన్నారు: మధు, నువ్వు నిన్ను స్వయంగా తప్పు అంగీకరించుకోవడం గొప్ప విషయానికి. నిజం చెప్పినవారు ఎప్పుడూ గౌరవం పొందుతారు. ముగింపు. ఆ రోజు నుంచి మధు ఎప్పుడూ నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతని నాన్న అతన్ని చూసి గర్వపడ్డాడు. నీతి. నిజం ఎప్పుడూ చీకటిలో దాగదు. ఎంత కష్టం వచ్చినా నిజాయితీతో ఉండడమే మన అసలైన బలం.